రేషన్ బియ్యం మాయం కేసు విచారణకు పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. దీనిపై మరిన్ని విషయాలు సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. కావ్య, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే పేర్ని జయసుధకి చెందినటువంటి గోడౌన్ లో ఇది రేషన్ మాయం సంబంధించినటువంటి కేసులో భాగంగా ఇటు పోలీసులు విచారణకు రావాలి అంటూ కూడా ఇక నోటీసులు అందించడం జరిగింది. ఏదైతే ఇటు ఇంటికి వెళ్లడంతో నిన్న రాత్రి ఇటు పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇక పూర్తి స్థాయిలో ఆ ఇంటికి అంటించి దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇంటికి అంటించి వెళ్ళడం జరిగింది. ఇక ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసు దర్యాప్తు అనేది కూడా వేగవంతం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు పేర్ని సతీమణి పేర్ని జయసుధ ఏవన్గా ఉండడంతో తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ లో భాగంగా కొన్ని షరతులు కూడా న్యాయస్థానం అనేది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు పోలీసులకి సహకరించాలి, విచారణకి సహకరించాలి అంటూ కూడా ఇటు పేర్ని నాని సతీమణి అయినటువంటి పేర్ని జయసుధకైతే ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు విచారణకి మధ్యాహ్నం 2 గంటలకైతే కనుక ఆర్పేట పోలీస్ స్టేషన్ లో అయితే రావాలి అంటూ కూడా ఇటు ఈ నోటీసులో అయితే పొందుపరచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం ఇటు పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ వస్తారా ఏంటా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే ఇంటి దగ్గర లేకపోవడం, ఎక్కడికి వెళ్ళారు అన్న దానిపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే కనుక పోలీస్ స్టేషన్ కి వస్తారా రారా, లేకపోతే న్యాయవాది ద్వారా ఏమైనా సమాచారం పంపిస్తారా అన్న దానిపై అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.